ఓం నారాయణ ఆదినారాయణ. మనం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గొలగమూడి క్షేత్రంలో ఉన్నాము. స్వామివారు మనిషి సుఖశాంతులతో ఉండాలంటే 18 సూక్తులు చెప్పారండి. వాటిని మీకు ఈరోజు తెలియపరుస్తున్నాను. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ. సర్వే జన సుఖినో భవంతు. ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోవయ్యా. మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుందయ్యా? మనం చేసుకున్నదే మనకు కదయ్యా. అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి అయ్యా. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను కదయ్యా. 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కురావచ్చు కదయ్యా. అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు కదయ్యా. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి మంచి చెడ్డల్ని మనమే చూడొద్దయ్యా. సన్యాసులు ధర్మంగా ఉండటం గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప కదయ్యా. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా. పావలా దొంగిలిస్తే 10 రూపాయలు పోతుండయ్యా. ఆశ పోతే అంతా పోతుండయ్యా. ఒకరిని పొమ్మనే దానికంటే మనం పోవడమే మంచిది కదయ్యా. దారం తెగిపోకుండా చూసుకుంటే నేనెప్పుడు మీతోనే ఉన్నానయ్యా. నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా. మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది చూసుకుంటూ పోవడమే కదయ్యా. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది. ఓం నారాయణ ఆదినారాయణ. ఇలాంటి సూక్తులతో స్వామివారు ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ నిత్యాన్నదానం ఇక్కడ చేస్తూ అందరి కోరికలు నెరవేరుస్తున్న సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకి జై. మీ అందరికి కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకం సుభిక్షంగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నారాయణ ఆదినారాయణ. జై భవానీ. జై శ్రీరామ్. హర 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 మహదేవ శంభో శంకర. నమ శివాయ. జై హింద్.